హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ఎడిటింగ్ వచ్చేసి 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే వచ్చింది. సో మీరు కూడా మీ పిక్స్ పెట్టుకొని నీట్గా వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో నేను నిజమైన చెబుతున్న జానా జానా ఒక సాంగ్ అయితే ఉంది కదా, సో ఆ సాంగ్ నుంచి 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. సో లిరికల్ వీడియో అయితే వచ్చేసి చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంది. ఒకసారి అయితే డెమో వీడియో అయితే చూద్దాం ఫ్రెండ్స్. అడుగులతోటి దూరం పయనం కానా నీడల్లే వస్తానే కదై పోయిను పాప రాజావు దేవతై. సో ఫ్రెండ్స్ వీడియోకి ఇప్పుడు అయితే చూసారు కదా, నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీరు కూడా సింపుల్గా మీ పిక్స్ పెట్టుకొని 3D లిరికల్ వీడియో ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు. సో అది ఎలాగైతే ఇప్పుడైతే చూపిస్తాను. సో మీరు ఎక్కడైతే స్కిప్ అయితే చేయకుండా చూడండి, మీకైతే సింపుల్గా వీడియో ఎడిటింగ్ అయితే అర్థమవుతుంది. మీరు కూడా సింపుల్గా అయితే ఎడిట్ అయితే చేసుకోవచ్చు. సో మనకు ఎడిటింగ్ వచ్చేసి 2 అప్లికేషన్స్ అయితే కావాలి ఫ్రెండ్స్, ఫోటో రూమింగ్ ఇంకా అలర్ట్ మోషన్. సో ఈ అప్లికేషన్స్ లింక్ అయితే మన టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకోండి. లేదంటే ప్లే స్టోర్లో కూడా అవైలబుల్ అవుతుంది, మీరు అక్కడ నుంచి కూడా డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు. సో ఫస్ట్ మనం ఇప్పుడు 3D లిరికల్ వీడియో ఎడిటింగ్కి ఫోటో రూమ్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేద్దాం. సో ఫోటో రూమ్ ఎందుకు ఓపెన్ అయితే చేస్తున్నామంటే, మనము 3D లిరికల్ వీడియోకి మనకు బ్యాక్గ్రౌండ్ అనేది రిమూవ్ అయితే ఉండాలి ఫోటోకి, అప్పుడైతే చాలా లుక్ అయితే ఉంటుంది. సో ఇప్పుడైతే నేను ఒక ఫోటో అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటున్నాను. చూడండి, మనకు బ్యాక్గ్రౌండ్లో ఫ్లవర్స్ లీవ్స్ అయితే ఉన్నాయి కదా, సో అంతా రిమూవ్ అయితే అయిపోయింది. సో చూడండి ఇలా. సో ఇలా రిమూవ్ అయితే అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి, వైట్, బ్లాక్, ట్రాన్స్మిట్, ఒరిజినల్ అని. సో మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, ట్రాన్స్మిట్ ట్యాప్ అయితే వేసుకోండి. సో ట్రాన్స్మిట్ ట్యాప్ అయితే వేసుకోండి. చేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్పెరిమెంట్ ట్యాప్ చేసుకొని సేవ్ అయితే చేసుకోండి. సో ఫోటో రూమ్ అనే కాదు, బ్యాక్గ్రౌండ్కి ఇంకా పిక్సార్ట్, బజార్ట్ అని ఇలా చాలా ఉన్నాయి. మీరు ఏదైతే యూజ్ చేసి దానిలో కూడా రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అయితే వేసుకోండి. సో చేసుకుంటే మనకు వీడియో ఎడిటింగ్ చాలా లుక్ అయితే ఉంటుంది. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే, బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు నేనంటే 1 పిక్ అయితే చూపించాను, ఎడిటింగ్ వచ్చేసి 3 పిక్స్. సో ఇంకా మీరు 2 పిక్స్ కూడా అలాగనే రిమూవ్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు ఏం చేస్తారంటే, అలర్ట్ మోషన్ అప్లికేషన్ ఓపెన్ అయితే చేద్దాం. సో ఫ్రెండ్స్ ఇప్పుడు అలర్ట్ మోషన్ అప్లికేషన్ అయితే ఓపెన్ అయితే చేశాం కదా. ఇక్కడ హోమ్ ట్యూటోరియల్స్ ప్లస్ సెకండ్ ప్రాజెక్ట్ టెంప్లెట్స్ అని ఉంది కదా. సో మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ ప్రాజెక్ట్ పైన ట్యాప్ అయితే వేసుకోండి. సో ప్రాజెక్ట్ పైన ట్యాప్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫుల్ ప్రాజెక్ట్ ప్రీసెట్, లిరికల్ ప్రీసెట్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇది ఇస్తాను, మీరు అక్కడ నుంచి ఇంపోర్ట్ అయితే వేసుకుంటే మీకు డైరెక్ట్గా అలర్ట్ మోషన్ యాప్కి అయితే ఇంపోర్ట్ అయితే అవుతుంది. సో చాలా మంది అయితే కామెంట్ అయితే చేస్తున్నారు, సో అన్న ఇది బీట్ మార్క్ లిరికల్ ప్రీసెట్ ఫుల్ ప్రాజెక్ట్ అయితే ఇంపోర్ట్ అయితే అవుతలేదని. సో అలా అవ్వడానికి ఒక ప్రాబ్లం అయితే ఉంది. సో ఆ ప్రాబ్లంకి నేను సొల్యూషన్ అయితే ఒక షార్ట్ వీడియోలో అయితే పెట్టాను, అది కూడా మన ఛానల్లో ఉంటుంది. సో ఒకసారి మీరైతే చూడండి, చూసిన తర్వాత ఇంపోర్ట్ అయితే వేసుకొని మీకు అయితే అర్థమవుతుంది. సో ఇప్పుడైతే మనం ఏం చేద్దామంటే, ఫుల్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ అయితే వేద్దాం. సో ఫ్రెండ్స్ ఫుల్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ అయితే వేసే తర్వాత మీకు అయితే ఇలా కనిపిస్తుంది. సో ఇలా అయితే ఉంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఫస్ట్కి వచ్చేసి ఇక్కడ బాక్స్ పైన ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకోండి. సో కెమెరా ఆన్ చేసుకున్న తర్వాత మీకు అయితే ఇలా అయితే కనపడుతుంది. సో ఇక్కడ ఇలా పిక్స్ అయితే కనపడుతుంది. సో ఇక్కడ చూడండి 3 పిక్స్ అయితే కనపడుతుంది మనకు. సో 3 పిక్స్ అయితే కనపడుతుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ నేను కెమెరా అడ్జస్ట్మెంట్ అయితే ఆల్రెడీ అయితే చేశాను. సో ఇక్కడ మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్లో కొన్ని కీ ఫ్రేమ్స్ పెట్టి అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో ఇప్పుడు మళ్ళీ మీకు చూపిస్తే చాలా లాంగ్ అయితే అవుతుంది కాబట్టి నేనైతే ఆల్రెడీ అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. ఇక్కడ కీ ఫ్రేమ్స్తోన కెమెరా మూవ్ అండ్ ట్రాన్స్ఫర్స్లో అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇక్కడ మెయిన్గా వచ్చేసి మీ పిక్స్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో అంతకన్నా ముందుకు మనం లిరిక్స్ అయితే యాడ్ అయితే చేసుకుందాము. సో బ్యాక్ అయితే వచ్చేసి ఇక్కడ లిరికల్ ప్రీసెట్ మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో లిరికల్ ప్రీసెట్ మీద ట్యాప్ చేసుకున్న తర్వాతకి నేను ఆల్రెడీ కొన్ని లిరికల్ కూడా ఎడిటింగ్ అయితే చేసి పెట్టాను. సో మనకు వీడియో అయితే లెంత్ అవుతుంది కాబట్టి ఆల్రెడీ నేను ఇది కూడా మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ అయితే చేసుకుంటే మీకు డైరెక్ట్గా అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అవుతుంది. సో మీరు ఏం చేస్తారంటే, సింపుల్గా ఇక్కడ ఫస్ట్ ఇక్కడ లిరిక్ ఉంది కదా, దీనిపైన లాంగ్ ప్రెస్ అయితే చేయండి. సో లాంగ్ ప్రెస్ చేసిన తర్వాతకి మీరు ఇవన్నీ కూడా ఇలాగ టిక్ అయితే చేయండి. సో చూస్తున్నారు కదా, నేను టిక్ మార్క్ చేస్తున్నాను కాబట్టి మీరు కూడా సేమ్ ఇలా టిక్ అయితే చేయండి. సో చేశాక ఇప్పుడు ఏం చేస్తారంటే, ఇక్కడ చిన్న బాక్స్ అయితే కనిపిస్తుంది కదా, ప్లస్ ఐకాన్ అని. సో ఇది, సో దీనిపైన టాప్ అయితే వేసి ఇక్కడ కాపీ 23 లేయర్స్ అని వస్తుంది. సో ఈ లేయర్స్ని మీరు కాపీ చేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు బ్యాక్ అయితే రండి. సో బ్యాక్ వచ్చేసి ఇప్పుడు మళ్ళీ ఫుల్ ప్రాజెక్ట్ మీద ట్యాప్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు బాక్స్ మీద ట్యాప్ చేసుకొని కెమెరా ఆన్ చేసుకొని ఇప్పుడు ఇక్కడ మళ్ళీ చిన్న బాక్స్ అయితే ఓపెన్ చేసి ప్లస్ ఐకాన్ ఉంది కదా, సో దానిపైన ఓపెన్ చేసి పేజ్ 23 లేయర్స్ అయితే పేజ్ చేసుకోండి. సో చూడండి ఇప్పుడు మీకు చూపిస్తాను. సో ఇలా అయితే వస్తుంది మనకు నీట్గా అయితే, ఇలా లిరిక్స్ అయితే వస్తున్నాయి. అండ్ నేను లిరిక్స్ కూడా కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ అయితే వేసి పెట్టాను. ఇక్కడ ఫస్ట్ అయితే మనం చూసుకుంటే కొంచెం ఫేడ్ ఇన్ అవుట్, లాంగ్ షాడో ఇట్లా లిరిక్స్ తగ్గట్లు, బీడ్ తగ్గట్లు, లిరిక్ తగ్గట్లు ఎఫెక్ట్ అయితే యాడ్ అయితే చేశాను. సో ఇక్కడ వచ్చేసి డ్రాయింగ్ ప్రోగ్రెస్. సో ఈ ఎఫెక్ట్ అయితే చాలా లుక్ అయితే ఉంటుంది లిరిక్స్కి. సో ఇదైతే ఇలాగే అయితే ఉండాలి. మీరైతే ఏం చేస్తారంటే, జస్ట్ ఫోటోస్ అయితే యాడ్ అయితే వేసుకోండి. ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే, లిరికల్ ప్రీసెట్ అది యాడ్ చేసుకోండి, మనం లిరిక్స్ యాడ్ అయితే చేసుకోండి. దాని తర్వాత వచ్చేసి
ఫోటోస్ యాడ్ చేసుకోవాలి. సో ఇప్పుడు మెయిన్గా వచ్చేసి ఫోటోస్ ఎలా యాడ్ చేయాలో చూపిస్తాను. సో ఇప్పుడు ఫోటో మీద సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని ఇందాక మనం ఏదైతే రిమూవ్ అయితే చేసాం కదా పిక్, సో ఆ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ప్లస్ సెగ్మెంట్ సెలెక్ట్ చేసుకోండి. సో చేసుకున్నాక మీకైతే ఇలా పెద్దగా అయితే కనపడుతుంది కదా. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే దీని అయితే తీసుకొచ్చి మూడు అంశాల్లో కొంచెం కిందికి అయితే వేద్దాం మనం. ఇలా అడ్జస్ట్మెంట్ అయితే వేసి దీని వచ్చేసి మూడు అంశాల్లో కొంచెం సైజ్ అయితే తగ్గిద్దాం ఇలా. సో ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకొని లుక్ అయితే ఉంటుంది మీరు. సో ఇలా కొంచెం అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి పిక్స్ని. సో ఇప్పుడైతే చూపిస్తాను. సో చూడండి ఇలా. సో బ్యూటిఫుల్గా అయితే చాలా బాగా అయితే వస్తుంది కదా చూడండి ఇలా. చూడండి ఇప్పుడైతే మంచిగా అయితే వస్తుంది కదా మనకు. చూడండి ఇలా ఇలా మీరు మెయిన్ అడ్జస్ట్మెంట్ బట్టి అయితే ఉంటుంది. సో మీరు ఎంత మంచిగా అడ్జస్ట్మెంట్ చేసుకుంటే మీకు పిక్ అనేది అంత మంచిగా అడ్జస్ట్మెంట్ అవుతుంది. సో ఇలా కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని మూవ్ అండ్ వెళ్ళేసి ఇలా అయితే మంచి అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. ఇలా సైజ్ తగ్గించుకుంటూ సైజ్ పెంచుకుంటూ ఇలా అయితే మంచి అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి. సో చేసుకున్న తర్వాతకి మళ్ళీ మీరు ఏమన్నా పిక్ని చేంజ్ చేసుకోవాలంటే ఇక్కడ కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని చేంజ్ అయితే వేసుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ నెక్స్ట్ పిక్ అయితే చేంజ్ చేసి చూపిస్తాను. సో ఇక్కడ పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని ఒక పిక్ అయితే సెలెక్ట్ అయితే చూపిస్తాను. సో ఇప్పుడైతే ఇలా ఉంది కదా, దీని అయితే కొంచెం మూవ్ అండ్ వెళ్ళేసి అడ్జస్ట్మెంట్ అయితే చేద్దాం, కొంచెం సైజ్ అయితే పెంచుదాం ఇలా. సో చూసుకోవచ్చు ఇలా అయితే మంచిగా అయితే కనపడుతుంది కదా. సో చూడండి ఇలా. అండ్ ప్రతి ఒక్క పిక్ కూడా మీరు ఇలా అయితే అడ్జస్ట్ అయితే వేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అవుతుంది. ఇక్కడికి వచ్చేసి ఈ పిక్ అయితే యాడ్ అయితే చేద్దాం. సో మీరు మెయిన్గా మీ పిక్స్ని అయితే మంచిగా అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. ఇట్లా పిక్ పైన సెలెక్ట్ చేసుకొని కలర్ అండ్ ఫిల్కి వెళ్ళేసి సెగ్మెంట్ ట్యాప్ చేసుకొని పిక్స్ అనేది మంచిగా అయితే సెలెక్ట్ అయితే వేసుకుంటే చాలా లుక్ అయితే బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఈ పిక్ అయితే సెలెక్ట్ అయితే చేద్దాం. సో చూడండి ఇలా అయితే ఉంది. సో ఇప్పుడు మనకు పైన కొంచెం అయితే కట్ అయిపోయింది కదా. ఇప్పుడు ఏం చేస్తారంటే మీరు పిక్ పైన సెలెక్ట్ చేసుకొని ఎడిట్ షేప్లో మీరు ట్యాప్ చేసుకొని షేప్ అనేది ఇలా అయితే తగ్గించుకోండి. సో చూడండి ఇప్పుడైతే ఇలా మంచిగా అయితే ఉంటుంది. ఇక్కడ మెయిన్గా ఎడిట్ షేప్లోకి వెళ్ళేసి కూడా కొంచెం ఇలా అయితే అడ్జస్ట్మెంట్ అయితే వేసుకోండి ఫ్రెండ్స్. అడ్జస్ట్మెంట్ చేసుకున్న తర్వాత చాలా బ్యూటిఫుల్గా అయితే బాగా అయితే ఉంటుంది. ఇప్పుడు మూడు సొలుగులో కొంచెం పిక్ అయితే కిందికి పెట్టేసి సైజ్ అయితే కొంచెం అయితే పెంచుదాం. సో చూడండి ఇలా అయితే మీరు 3D వీడియో ఎడిటింగ్ అయితే వేసుకోండి. సో మీ పిక్స్ పెట్టుకొని 3D లీగల్ వీడియో ఎడిటింగ్ అయితే వేసుకోండి, చాలా బ్యూటిఫుల్గా అయితే ఉంటుంది. సో చూడండి ఇలా మనం చేసిన పిక్స్ అన్ని కూడా ఇలా అయితే నీట్గా అయితే బాగా అయితే ఉంటుంది. సో చూడండి. సో ఫస్ట్ మీరు ఏం చేస్తారంటే ఏం లేదు ఫ్రెండ్స్, ఫస్ట్ మీ పిక్ అయితే రిమూవ్ అయితే చేసుకోండి. బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేసుకున్న తర్వాతకి అలర్ట్ మోషన్లోకి వచ్చేసి లిరికల్ పీస్ అయితే యాడ్ చేసుకున్న తర్వాతకి దాని తర్వాతకి మీ ఫోటోస్ కలర్ అండ్ ఫిల్లోకి వెళ్ళేసి చేంజ్ అయితే వేసుకోండి. సో చూడండి ఇలా అయితే నీట్గా అయితే ఉంటుంది మనకు సాంగ్ తగ్గట్లు. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎక్స్పోర్ట్ అని ర్యాప్ చేసుకొని ఇక్కడ క్వాలిటీ ఉంటుంది. సో క్వాలిటీ మీకు ఎంత కావాలో అంత క్వాలిటీ పెట్టేసుకొని ఇక్కడ ఎక్స్పోర్ట్ అయితే వేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, వీడియో కనుక నచ్చితే ఒక లైక్ అయితే చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అండ్ మీకు ఎలాంటి వీడియోస్ ఎడిటింగ్ కావాలని కామెంట్ అయితే చేయండి. సో అలాంటి వీడియోస్ నేను ఎడిటింగ్ అయితే చేసి మీకోసం అప్లోడ్ అయితే చేస్తాను. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.